ప్రైజ్ అలాట్. దేవునికి వందనములు. మీకందరికీ వందనాలు. ఉదయకాల దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు ధ్యానించుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. వాక్యంలో చూస్తున్నట్లుగా స్వబుద్ధిని మనము ఆధారము చేసుకొనక అంటే మన బుద్ధిని, మన ప్రవర్తనను, మన జ్ఞానమును మనము ఆధారము చేసుకొనకూడదు. ఎందుకంటే మన బుద్ధి, మన జ్ఞానము, మన స్వబుద్ధి అనేది దేవుని బుద్ధి, దేవుని జ్ఞానము కంటే మనది గొప్పది కాదు. దేవుడు గొప్ప దేవుడు. దేవుడి ఆలోచనలు అపరిమితమైనవి. దేవుడి తలంపులు ఊహకు మించినవి. మన బుద్ధి, మన జ్ఞానం మనల్ని రక్షించదు. మన ప్రవర్తన మనల్ని రక్షించదు. మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే అది మనకు శాపము, కీడుగా మారుతుంది. అయితే స్వబుద్ధిని మనము ఆధారము చేసుకొనకుండా మనము దేవునిని మనం ఆధారము చేసుకోవాలి. దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. మనం పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనము పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనము ఏ మనుషుల మీద ఆధారము చేసుకోనకూడదు. ఏ మనుషులను నమ్మకం ఉంచకూడదు. ముఖ్య స్నేహితులను కూడా నమ్మకూడదని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని మనము పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము మనం ఉంచాలి. మనము నమ్మకం ఉంచినప్పుడు మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి మన స్వబుద్ధిని తీసివేసి దేవుని బుద్ధిని, దేవుని జ్ఞానాన్ని మనము దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని అడుగుజాడలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు త్రోవలో సరళము చేస్తాడు. మన మార్గములలో మనం మనము జీవిస్తున్న కుటుంబంలో నెమ్మది లేక, సమాధానము లేక, చేస్తున్న పనులలో కానీ, చేస్తున్న ఉద్యోగాలలో కానీ, ఏ పనిలో చేస్తున్న మనకు మార్గములు సరళము లేక, మార్గములలో మనకు నిందలు, అవమానాల చేత కృంగిపోతూ, ఏ పని పెట్టుకున్నా మనకు సరిపోక విరుద్ధముగా ఉన్నదా మన ప్రభువు మార్గములను సరళము చేస్తాడు. మన బుద్ధి, మన జ్ఞానం, మన ప్రవర్తన కాదు, కానీ దేవుని బుద్ధి, దేవుని జ్ఞానం, దేవుని ప్రవర్తనకు మనం ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, దేవుని మాట వినినప్పుడు, దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మన మార్గములను సరళము చేస్తాడు. త్రోవలను సరళము చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మా స్వబుద్ధిని, మా స్వనీతిని అయా ఆధారం చేసుకొనక తండ్రి, అయా నీ యందు మేము నమ్మకం ఉంచడానికి, అయా ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకోవడానికి సహాయము దయచేయండి. ఈ వాక్యం మా పట్ల నెరవేర్చి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.